సో నార్మల్లీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలంటారు. అంతే అంటే ఇది ఆబ్వియస్‌గా. బిగినింగ్ కాబట్టి యాక్ట్రెస్‌గా బిగినింగ్ డేస్ కాబట్టి దీనిలో పండిపోయారు. దీనిలో డిమాండ్ ఫుల్ ఉంది. మనీ పరంగా చూసుకుంటే రోజు ఈవెంట్ చేస్తా ఉంటే వచ్చే ఇన్‌కమ్ తెలుసు మనకు రెవెన్యూ ఎంతొస్తది. ఇది ఈ షెడ్యూల్ లేదు. రెవెన్యూ వేరు. అది ఎప్పుడైనా క్యాలిక్యులేట్ ఉంటదా లేదు. క్యాలిక్యులేషన్స్? నాకు ఇప్పుడున్న సినారియోకి నేను హ్మ్. బేసిక్‌గా నాకు యాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. చిన్న చిన్న హీరోయిన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఫ్రెండ్స్ ఉన్నారు. కంపారిటివ్‌లీ ఆహ్, వాళ్ళకంటే నాకే మంచిగొస్తుంది. అవును. ఈ నిజం. రెవెన్యూ అలా ఉంటది ఆ! ఎక్కువ. ఐ ఆ! మీన్ నేను అనేది అదే. ఆహా! డైలీ ఈవెంట్ ఉంటే ఆ రెవెన్యూ ఒక రేంజ్‌లో వస్తది. అవును. అవును. సో, అప్పుడు మరి ఈజీగా 30 డేస్‌లో ఐ విల్ వర్క్ ఫర్ 20-25 డేస్. హ్మ్. ఓన్లీ హ్మ్. నాట్ ఓన్లీ ప్రెస్ మీట్స్, బయట హ్మ్. ఈవెంట్‌లని, హ్మ్. కార్పొరేట్ ఈవెంట్‌లని, హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ అని, హ్మ్. ప్రమోషన్‌లని, సారీస్ అని, హ్మ్. అవ్వని, ఇవ్వని. సో, ఈజీలీ 20-25 డేస్ వర్క్ హ్మ్. ఉన్నప్పుడు హ్మ్. సో, నాకేమి పెద్ద ఇదే అనిపించలేదు. హ్మ్. ఓకే. ఐయామ్ హ్మ్. కంఫర్టబుల్ ఇన్ దిస్ గదా! కానీ ఇప్పుడు కంఫర్ట్ జోన్‌కొచ్చేసాను హ్మ్. కాబట్టి సో, ఐ హ్మ్. వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ దిస్ ఆల్సో అని హ్మ్. హ్మ్. సరే చూద్దాము. దీనికోసమే గదా ట్రై చేసాం. మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఎందుకు హ్మ్. కాదనుకోవడం హ్మ్. అని జెప్పి హ్మ్. సో, చేశా అనమాట. బట్ ఇట్స్ అ వెరీ, వెరీ ఛాలెంజింగ్ రోల్ నాకసలు. మొదట్లోనే ఇలాంటిది రావడం అసలు. హ్మ్. యాహ్! నార్మల్లీ 'పవన్ కళ్యాణ్' గారికి వీరాభిమాని. అవును. హ్మ్. మామూలుగా అబ్బాయి కాదు. పేరేంటి? అఖీరానందన్. అది అట్లా. ఐ సో, మీన్ ఫస్ట్ నేను మా ఆయన ఇంట్లో చెప్పినప్పుడు హ్మ్. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి పేరే పెట్టుకుందాం అనుకున్నాం హ్మ్. ఫస్ట్. హ్మ్. సో, దాని తర్వాత మా ఆయన అన్నాడు కదా! దేవుడనే పేరు ఆయనకొక్కళ్ళకే ఉండాలి. సో, వాళ్ళ అబ్బాయి పేరు పెట్టుకుందాం హౌ అని క్యూట్. చెప్పి నైస్. సో, అట్లా అసలు మా ఇంట్లో అయితే అట్లెట్లా పెట్టుకుంటారు అది హ్మ్. ఇది అని మా హ్మ్. అత్తమ్మ, మా మామయ్య బట్ దాని తర్వాత అదే అక్షరంతో రావడం హ్మ్. తనకు గూడా ఓకే. పెట్టాలని నక్షత్రం ప్రకారం. హ్మ్. నక్షత్రం ప్రకారం సో, అఖిరానందన్ అని పెట్టడం అట్లా ఫైనల్లీ. కానీ అప్పుడు షూట్ చేస్తున్నప్పుడు ఓజీదే ప్రెస్ మీట్ వచ్చింది. హ్మ్. నేను గోపి గారికి ఎంత చెప్పి ఫీల్ అయ్యానో నేను. ఈసారి అవునా? ఒక రోల్ వస్తదండి. ఆ! ప్రెస్ మీట్ స్కిప్ అయినందుకు ఒక రోలే వస్తది. ఓజీ లవ్ ప్రెస్ మీట్ వచ్చిందా? ఆ! అబ్బబ్బబ్బా! సో, అంతకుముందు ఆ! కూడా అంతే 'హరిహర వీరమల్లు' అప్పుడు, హ్మ్. అప్పుడు గూడా నేను షూట్‌లోనే ఉన్నాను. ఓకే. అప్పుడు రాలేకపోయాను. హ్మ్. ఎందుకంటే వాంటెడ్‌లీ నేను చెప్పి పెట్టాను హ్మ్. ఈవెంట్స్ హ్మ్. వాళ్ళకి. సో, మీరు ఏమిచ్చినా ఇయ్యకపోయినా నాకు కళ్యాణ్ గారిదొచ్చితే మాత్రం నాకు డబ్బులు గూడా ఇవ్వకండి మీరు. ఆ! నేనొచ్చి జేసేసి ఎళ్తా అని. హ్మ్. సో, పాపం వాళ్ళు జెన్యూన్‌గా కాల్ చేశారు. నేను అడిగాను గూడా గోపి గారికి ప్లీజ్ హ్మ్. అండి సాయంత్రం అన్నా పంపించండి అంటే, లేదండి నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారండి కాంబినేషన్ అవును. అండి యాక్చువల్లీ అని. మాకది ఎందుకంటే వాళ్ళు చాలా కాంబినేషన్స్. సీనియర్ యాక్టర్స్ హ్మ్. హ్మ్. గదా! సో, వాళ్ళు పాపం వేరే సినిమా చేసుకొనొచ్చి అవును. మాకు చేసేవాళ్ళు. సో, ఇప్పుడు వాళ్ళ డేట్సే ఇంపార్టెంట్ హ్మ్. గదా! హ్మ్. అన్నారుగా సో పెద్ద కూలి పని ఇది అని. అవును. యాహ్! నిజం. చాలా అడగండి ఉస్తాద్‌కి మరేంటి తనని. కర్చీఫ్ యాక్చువల్లీ ఏసారా? మేము డబుల్ నెక్స్ట్ కాల్ ఉస్తాద్ షీట్స్ వస్తుంది కదా! మరి నెక్స్ట్ మంత్ కర్చీఫ్ ఏమైనా ఏసుకున్నారా? ఏసాము కర్చీఫ్, టవల్ అన్నీ బెడ్ షీట్ అన్నీ ఏసి పెట్టాము. కొంచెం రెడ్ టవల్ ఎయండి. రెడ్ టవలా? ఆ! రెడ్ టవల్ ఎయండి కొంచెం ఓకే. పనైతది. సో, సుహాస్ గారిని గురించి అంటే స్టార్టింగ్ అందరూ ఇంట్రోవర్ట్ అని అంటా ఉంటారు. బట్ నాకు తెలిసి ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒక రేంజ్‌లో ఉంటది. బాగా యాహ్! కనెక్ట్ అయిన వాళ్ళకి. ఫస్ట్ సినిమాకి ఇప్పటికి ఈ డే ఎండ్‌కి ఫస్ట్ డేకి డే 1కి అప్పుడు హ్మ్. అంబాజీపేట. హ్మ్. హ్మ్. ఇప్పుడు డే ఎండ్ లాస్ట్ షాట్ అవుద్ది కదా! ఇందులో. హ్మ్. అప్పటికి ఎంత మార్పు చూసారు మీరు ఆయనలో? నాకు సుహాస్ ఫస్ట్ ఫిల్మ్ నుంచే క్లోజ్ అయినా. సో, ఓకే. నాకు హ్మ్. అదే అంటున్నాను. బిగినింగ్‌లో ఇంట్రోవర్ట్‌లా ఉండింది. హ్మ్. హ్మ్. బట్ వన్స్ వి బికేమ్ ఫ్రెండ్స్ హ్మ్. అసలు హిస్ వెరీ చిల్ అలా ఏం ఉండదు. హ్మ్. పాపం హ్మ్. స్టేజ్ మీద కొంచెం అలా భయపడతాడు అంతే గాని హ్మ్. ఇట్స్ వెరీ వెరీ ఆయన కూల్. ఓన్లీ మైక్ పెట్టినప్పుడు ఆయన ఆ! కంగారనమాట. అన్ని అంతే. కెమెరాలు ఆ అంతమంది లైట్‌లు జనాలు చూస్తారు. అంతే తప్ప సో, ఆయన స్టార్టింగ్‌కి ఫస్ట్ ప్రమోషన్ చేసిన ఫస్ట్ కలర్ ఫోటో హ్మ్. అప్పటికి, హ్మ్. ఇప్పటికి హ్మ్. చాలా చేంజ్ వస్తూ హ్మ్. వచ్చింది. హ్మ్. అండ్ ఇప్పుడు మీకు తెలుసు కదండీ నేను స్టేజ్ మీద మాట్లాడలేను. మీరు మళ్ళీ ఇంకొకటి అడగకండి. ఏదైనా అవార్డ్ ఫంక్షన్‌లో కూడా అంతే మనం మైక్ హ్మ్. పెడితే హ్మ్. సో, ఆయన చాలండి ఇంకా చాలు ఇట్లా ఇట్లా అంటా థాంక్ యూ. ఉంటారనమాట. థాంక్ యూ అని. నాకు చెప్పేస్తాడు. నువ్వే హ్మ్. మాట్లాడేసి అన్ని కవర్ చేసేసేయి. థాంక్ యూ చెప్పేస్తా. హ్మ్. బట్ హి ఈస్ సో హెల్ప్‌ఫుల్. యాహ్! అందరికి ఆన్ సెట్‌లో హ్మ్. హెల్ప్ చేయడం అంతా. తను మాట్లాడే విధానం, బిహేవ్ చేసే పద్ధతి అంతా కూడా వెరీ, వెరీ డౌన్ టు ఎర్త్ అంటే అసలు. ఇంకోటి రూట్స్ మర్చిపోలేదు. అంటే ఎక్కడ అవును. అనిపించిందంటే నాకు నన్ను బిగినింగ్‌లో ఎవరైతే అవును. అనుకున్నారో హీరోగా నాకేమీ లేనప్పుడు వాళ్ళని నేను ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేయాలి అని అన్నారు కదా! యాహ్! బా అనిపించింది అవును. చాలా మందికి. అంటే హి సీన్ దట్ జర్నీ అండి. హ్మ్. హ్మ్. యూట్యూబ్ నుంచి హ్మ్. అంత ఓటీటీ నుంచి హ్మ్. థియేటర్ వరకు హిస్ డన్ సో మచ్ వర్క్. ఇఫ్ అంటే ఆయనకు ఒకవేళ ఆ ఇన్‌సెక్యూరిటీ ఉంటే ఇప్పుడు బికాజ్ ప్రూవింగ్ టైమ్‌లో ఉన్నాను. అవును. ఆల్రెడీ నన్ను ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటాననే ఇమేజ్ ఉంది. ఇలాంటప్పుడు రిస్క్ చేయొద్దని అనుకుంటారు. అవునవును. మంచి మంచి ఎవరైనా పైగా అప్‌గ్రేడ్ కోరుకుంటా ఉంటారు. అవునవును. ఆండ్రాయిడ్ అయినా, ఐఓఎస్ అయినా అప్‌గ్రేడేషన్ లాగా అప్‌గ్రేడ్ కోరుకుంటారు. సో, మళ్ళీ వెళ్లి వాళ్ళందరితో చేయడం అనేది నిజంగా అవును. లిటరల్లీ ఆ ట్రూ. రూట్స్ మర్చిపోలేదు. యాహ్! యాహ్! సో, అది గుడ్ క్వాలిటీ. అండ్ ఇంకొకటి ఇందాక అన్నారు కదా!
డాన్స్ నెంబర్స్ వీటి కోసం చూస్తున్నాను కంప్లీట్ ఒక డాన్స్ ప్రొఫైల్ మీద మూవీ Yeah, గురించి yes, yes. నార్మల్లీ ఇక్కడ మనకి స్పెషల్ సాంగ్స్ అవుతూ ఉంటాయి Mm, మనకి కిసిక్ సాంగ్ కానీ Hmm. ఊ అంటావా మావ కానీ Hmm. పెద్ద పెద్ద హీరోయిన్స్ స్టార్ హీరోయిన్స్ అందరూ చేస్తున్నారు mm. ఒకవేళ శివానీకి గనక ఇన్ ఫ్యూచర్ అలాంటి ఒక సాంగ్ వస్తే మీరు నేర్చుకునేదేమో కూచిపూడి కొంతమంది ఏంటంటే కొన్ని ఉంటాయి మైండ్ సెట్స్ అవునవును. మీకు సినిమాలో ఉన్న క్యారెక్టర్ లాగా నేరో మైండెడ్ పీపుల్ ఉంటారు Mm, బిజినెస్ ని అర్థం చేసుకోవాలి బిజినెస్ అంటే బిజినెస్ ఏదైనా మీరు అర్థం చేసుకోవట్లేదు సినిమాలో అందుకని అలాంటి నేరో మైండెడ్ పీపుల్ ఉంటారు కొంతమంది mm. నేను కూచిపూడి నేర్చుకున్నాను కదా ఈ కైండ్ ఆఫ్ డాన్స్ చేయొచ్చా అనే ఫీలింగ్ ఉంటుంది మీకు అలాంటిది ఉంటుందా ఏదైనా చేస్తారా నాకు డాన్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఇస్ ఆర్ట్ అండి. నాకు డాన్స్ కూడా కూచిపూడియే మంచిది. ఫోక్ సాంగ్ ఆర్ ఎనీ స్పెషల్ నంబర్ ఇస్ నాట్ డాన్స్ ఫామ్ అని అట్లా ఏం లేదు. అండ్ నేను ఆ సినిమాకి హీరోయిన్ అయితే నా సినిమాలో నేను చేసుకుంటా. ఓకే ఓకే కండిషన్ సప్లై Conditions apply. అంటే మేము బడ్జెట్ల గురించి వింటా ఉన్నాం ఒక్క స్పెషల్ సాంగ్ చేసి ఒక పెద్ద ఐ మీన్ ఒక స్టార్ హీరోయిన్ కంప్లీట్ సినిమా చేస్తే ఎంత వస్తుందో బడ్జెట్ ఆ రేంజ్ లో వస్తుంది అండ్ ఇమేజ్ కూడా నిజంగా ఆ రేంజ్ లో Yeah, వచ్చింది yeah, yeah. ఊ అంటావా సాంగ్ ఏ రేంజ్ లో వచ్చింది కిసిక్ సాంగ్ ఏ రేంజ్ లో వచ్చింది మీకు తెలుసు Mm, ఈవెన్ తమన్నా గారు స్టార్ట్ చేసినట్టున్నారు కదా ఫస్ట్ అవును. అప్పటి నుంచి కాజల్ గారు Swing Zara. పూజా హెగ్డే Mm. చాలా మంది చేశారు సో అలా ఉంటే డిమాండ్ ఉంటది ఈ ఒక్క సాంగ్ Yeah, అదే 4 days నేను నా working day. సినిమాలోనే డిమాండ్ క్రియేట్ మీరు చేసుకుంటాను. హీరోయిన్ కాదు బట్ Yeah. డిమాండ్ ఉంటది ఆ సాంగ్ చేస్తే ఒక 4 days షూట్ ఉంటది కాకపోతే ఆ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అని 10 అనిపించింది రోజులు షూట్ ఉన్నా నా సినిమాలోనే నేను డిమాండ్ క్రియేట్ చేసుకుంటానండి. అటు తిప్పి అడిగినా నా సినిమాలో. ఒక కండిషన్స్ అంటే ఐ వాంట్ టు బి అ మేజర్ రోల్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఆల్సో. ఊరికి అలా చేయాలని ప్రస్తుతానికైతే ప్లాన్స్ లేవు, చూద్దాం అప్పటికి. సో ఇప్పటికి ఐ మీన్ రెగ్యులర్ గా వర్కౌట్ చేసినట్టు డాన్స్ ఏమన్నా చేస్తూ ఉంటారండి సమ్ టైమ్స్ అండి, నాట్ ఇట్లా Mm. కంప్లీట్లీ బట్ Mm. వన్స్ హౌ డు యూ డిఫైన్ డాన్స్ అంటే డాన్స్ అనేది కొంతమంది ఏంటంటే మూమెంట్స్ కాదు అంటారు Mm. కొంతమంది ఏంటంటే జస్ట్ అది మన మనసుకి ఆహ్లాదం ఇవ్వాలి అని అంటా ఉంటారు మీరు ఎలా డిఫైన్ చేస్తారు డాన్స్ అనేది ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ అండి. మనం హ్యాపీగా ఉంటే ఒకలా డాన్స్ చేస్తాము, వెన్ యూర్ వెరీ అగ్రెసివ్ ఇంకోలా డాన్స్ చేస్తాము. సో ఐ థింక్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆర్ట్ ఫామ్ ఏదైనా. మనం పాటలు కూడా అలాగే పాడతాం, సాడ్గా ఉంటే సాడ్ పాటలు వింటాం, హ్యాపీగా ఉంటే హ్యాపీ పాటలు వింటాం. సో అలానే ఐ థింక్ డాన్స్ ఇస్ ఆల్సో ఇట్ డిపెండ్స్ అండ్ ఇట్ మనకు అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఏదైనా మనం సరిగ్గా చేస్తే. కాకపోతే మీకేంటంటే మీరు పాటలు వింటారు డాన్స్లు వేస్తారు అన్ని చేసేస్తారు సో శ్రవంతి గారితో మరి ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏదైనా ఉందా సాంగ్ అయితే నేను సాంగ్ ఫిక్స్ అయ్యానండి. సాంగ్ ఫిక్స్ Song డాన్స్ fix కూడా నేను. ఎప్పుడే ఫిక్స్ అవ్వండి ఏదన్నా Fix నేను. డాన్స్ కూడా డాన్స్ అటెంప్ట్ కూడా Done. ఇప్పుడు కాబోయే యాక్ట్రెస్ కదా కాబోయే హీరోయిన్ కదా సో Yeah. డాన్స్ కూడా చూపించాలి కదా నేను ఎక్కడో ఒకటి. ఆల్రెడీ లైవ్ లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫస్ట్ సాంగ్ లాంచ్ నేనే హోస్ట్ చేశాను అవును. అప్పుడు కూడా. అప్పుడు చేశారా అప్పుడు బాగా చేశారు ఇద్దరు అవును. కలిసి, సుహాస్ గారు ఆహా, నేను. నేను అనేది మీరు స్టెప్స్ చేశారా అని అడుగుతున్నా నేను వేయలేదు. ఆవిడతో ఏం నేను చేద్దాం తన మరి గురించి ఈసారి. చెప్తున్నాను నేను. అమ్మో సాంగ్ అయితే నేను ఫిక్స్. ఇంత బాగా పాడారు కాబట్టి ఆ, ఆ, ఆ. ఈసారి ఖచ్చితంగా లేదు లేదు ఈ ట్రయల్ వర్షన్ ఇక్కడ కూడా అప్లై చేయండి ఒక 2 స్టెప్లు వేయించండి తెలుస్తుంది మేబీ అండ్ శ్రవంతి గారు ఒకసారి మీరు ఒక పోస్ట్ పెట్టారు హెల్త్ ముఖ్యంగా చూసుకోండి అని చెప్పి చాలా మంది ఎమోషనల్ అయ్యారు కింద అంటే ఇన్ని డేస్ నేను సఫర్ అయ్యాను పట్టించుకోలేదు అంటే చాలా మంది ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ మనం పని ముఖ్యం పనియే దైవం ఇలా భావిస్తూ ఉంటారు లిటరల్లీ అంతే ఇప్పటికీ కూడా నాకు ఈరోజు హెల్త్ బాగాలే ఇంటర్వ్యూ అనగానే వచ్చాం ఎందుకంటే ఇది తెలియకుండా ఇది మిస్ చేయకూడదు ఇది మన వర్క్ కదా అని చెప్పి వచ్చేస్తూ ఉంటాం బట్ ఒక పోస్ట్ పెట్టారు హెల్త్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే ఫస్ట్ అదే చూసుకోండి అని చెప్పి ఏం జరిగిందా ఆ పోస్ట్ వెనక కంప్లీట్ మాకు కొంచెం చిన్నగా స్టోరీ కావాలి